నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మానస. చార్ధామ్ యాత్ర సీజనల్గా ఉంటుంది. చాలా తక్కువ, సంవత్సరంలో కొన్ని నెలలు మాత్రమే వెళ్ళడానికి ఉన్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈ చార్ధామ్ యాత్ర ఎలా ఉంటుంది, అసలు ఎలా సాగుతుంది, వెళ్ళాలనుకున్న వాళ్ళు ముందుగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్ని విషయాలు మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు ఉన్నారు. సో చార్ధామ్ ప్యాకేజ్ గురించి తెలుసుకుందాం. జశ్వంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. జశ్వంత్ గారు, చార్ధామ్ యాత్ర అంటేనే హిందువులు చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు, బికాజ్ ఇయర్ మొత్తం ఉండేది కాదు. సో చార్ధామ్ యాత్రకి వెళ్ళాలంటే బెస్ట్ టైం ఏంటంటారు? మీరు అన్నట్టుగా చార్ధామ్ యాత్ర అనేది కంప్లీట్గా ఇయర్ మొత్తం ఉండదండి. కేవలం ఒక 6 months పీరియడ్ మాత్రమే. ఎలాగా అంటే ఏప్రిల్లో వచ్చేటువంటి అక్షయ తృతీయతో మనకి ఈ టెంపుల్స్ అనేది ఓపెన్ చేయడం జరుగుతుంది అనమాట. అప్ టు దివాళీ వరకు ఈ టెంపుల్స్ అనేది ఓపెన్ ఉంటాయి. ఈ 6 months కూడా మనం వెళ్ళి, అంటే పిలిగ్రిమ్స్ మానవ మాత్రులు వెళ్ళి పూజ చేయడానికి ఆ టెంపుల్స్కి అనుమతి ఉంటుందన్నమాట. తర్వాత టెంపుల్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత దేవతలే అక్కడ పూజలు అది చేస్తారని చెప్పనేసి క్లోజ్ అయ్యాక టెంపుల్స్ అన్ని క్లోజ్ అయిపోయిన తర్వాత నవంబర్లో మనం ఎప్పుడైతే టెంపుల్స్ క్లోజ్ అవుతాయో తర్వాత 6 months కూడా అక్కడ దేవతల చేత పూజింపబడతాయని చెప్పి అంటారనమాట. సో అందుకు కాబట్టి ప్రతి ఒక్క హిందువు కూడా ఈ టెంపుల్స్ని జీవితంలో ఒక్కసారైనా సరే విజిట్ చేయాలన్న కోరిక ఉంటుంది. అలాగే ఈ టెంపుల్స్ కూడా అన్నీ ఏంటంటే హిమాలయాస్ మీద ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్స్ అన్నీ ఉన్న స్టేట్ వచ్చేసి ఉత్తరాఖండ్ స్టేట్. ఉత్తరాఖండ్ స్టేట్ అంతా కూడా ఏంటంటే కంప్లీట్ హిల్ స్టేషన్ అండి. సో ఎక్కడ కూడా ప్లెయిన్ రోడ్స్ ఉండవు. సో హరిబరిగా చేసే టూర్ కాదనమాట. అలాగే ఆ టెంపుల్స్ కూడా ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క హిల్ మీద ఉంటాయి. డిఫరెంట్ మౌంటైన్ రేంజ్లో, హిమాలయన్ మౌంటైన్ రేంజ్లో మ్యాప్లో చూడడానికి ఏంటంటే పక్కనే కనపడతాయి. కానీ వాటికి వెళ్ళే డిస్టెన్స్ మనం ప్రతిరోజు జర్నీ చేయాలి, ఒక రోజు టెంపుల్ చూడాలి. సో ఇలాగా షెడ్యూల్ ప్లానింగ్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఏదో హరిబరిగా వెళ్ళి ఒక రోజులో 2 టెంపుల్స్, ఒక రోజులో 2 టెంపుల్స్ చూసుకొని వచ్చేలాగైతే ఉండదన్నమాట. మనం బై రోడ్ కొద్దిగా టైం టేకింగ్ అనమాట. మరి చార్ధామ్ ప్యాకేజ్ లో మీరు ఎన్ని డేస్ ప్లాన్ చేశారు? ట్రిప్ ఎన్ని డేస్ ఉంటుంది? చార్ధామ్ యాత్ర మనం యూజువల్గా అండి 13 days టూర్ ప్లాన్ చేసాం అనమాట. 13 days టూరు. ఇందులో ఏంటంటే కస్టమర్ ఏ ప్లేస్ నుంచి ఉన్నా సరే, లైక్ ఇప్పుడు కస్టమర్ చెన్నై నుంచి ఫ్లై అయినా, విజయవాడ నుంచి ఫ్లై అయినా, లేదా బెంగళూరు నుంచి ఫ్లై అయినా అప్ టు మనము ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేస్తామండి. సో ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేసి ఢిల్లీలో మొత్తం గ్రూప్ అంతా జాయిన్ అయిపోతారు. లేదు ఒకవేళ వాళ్ళు ఇండివిజువల్గా ట్రావెల్ చేస్తున్నారు అనుకోండి, అప్ టు ఢిల్లీ వరకు ఫ్లైట్ ఇచ్చేసి వాళ్ళు ట్రావెల్ అవుతున్నటువంటి మెంబర్స్ ప్రకారం అక్కడ వెహికల్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి టూర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఢిల్లీ నుంచి మన టూర్స్ అన్ని కూడా స్టార్ట్ అవుతాయి. ఏమేం ప్లేసెస్ కవర్ చేస్తారు చార్ధామ్ యాత్రలో? ఈ ప్లేసెస్ గురించి చూసుకుంటే మెయిన్గా ఈ చార్ధామ్ యాత్రలో ఢిల్లీ నుంచి స్టార్ట్ అవుతున్నామండి. సో ఫస్ట్ మనం ఢిల్లీ నుంచి హరిద్వార్ వెళ్తాం. సో హరిద్వార్లో అక్కడ మనకు మెయిన్గా చూడాల్సిన ప్లేసెస్ వచ్చేసేసి మానసాదేవి, చండీదేవి అండి. సో ఈ 2 టెంపుల్స్ కూడా ఏంటంటే 2 కొండల మీద ఉంటారనమాట అమ్మవార్లు. సో మిడిల్లో గంగానది ప్రవాహం అనేది ఉంటుంది. సో ఈ 2 టెంపుల్స్ చూడాలంటే కూడా రోప్వే ద్వారా వెళ్ళి చూడాల్సి ఉంటుంది అనమాట. ఎందుకంటే హిల్ మీద ఉంటాయి కాబట్టి నడిచి వెళ్ళాలి. మనం ఒక రోజులోనే 2 టెంపుల్స్ చూడాలి అంటే టైం సరిపోదు కనుక అక్కడ రోప్వే ఫెసిలిటీ ఉంది. సో ఆ రోప్వే ద్వారా మనం 2 టెంపుల్స్ విజిట్ చేసుకొని ప్రతిరోజు అక్కడ సాయంకాలం మనకు హరిద్వార్లో గంగా హారతి ఇస్తారనమాట. సో ఎలాగైతే కాశీలో గంగా హారతి ఉంటుందో అలాగే హరిద్వార్లో కూడా హరికపూడి అనే ఘాట్, మెయిన్ ఘాట్ అనమాట. సో అక్కడ గంగా హారతి అనేది జరుగుతూ ఉంటుంది సాయంకాలం అవర్స్లో. సో అలాగా ఈవినింగ్ అవర్స్లో గంగా హారతి ప్రోగ్రామ్ కూడా చూపిస్తారు. సో ఇంకా మనకు మెయిన్గా ప్లేసెస్ అంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఈ 4 టెంపుల్స్తో పాటు ఆ మధ్యలో వచ్చే ఉత్తర కాశీ టెంపుల్, కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఫేమస్ టెంపుల్, అది కవర్ చేస్తారు. అలాగే బద్రీనాథ్ వెళ్ళినప్పుడు బద్రీనాథ్ పక్కకే మనకి మానా విలేజ్ అని చెప్పనేసి ఉందన్నమాట. అక్కడ ఏంటంటే సరస్వతి నది స్టార్టింగ్ పాయింట్, అలాగే గణేష్ గుఫ, వ్యాస్ గుఫ, అక్కడ చూడాల్సినటువంటి కొన్ని ప్లేసెస్ ఉన్నాయన్నమాట. సో అవి కూడా మనం ఇందులో కవర్ చేస్తాం. అలాగే ఈ చార్ధామ్ యాత్ర చేసేటప్పుడు మనం మేజర్గా 4 టెంపుల్స్ కవర్ చేస్తున్నామండి. లైక్ యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఈ 4 టెంపుల్సే కాకుండా దారిలో మనకి డిస్కస్ చేస్తూ వెళ్తే, ఎందుకంటే ఎవరైతే మేనేజర్ వెళ్తారో ఆయన అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లియర్గా. ఇందులో మనకి పంచప్రయాగాలు వస్తాయండి. పంచప్రయాగాలు ఫస్ట్ మనకి దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, నందప్రయాగ, విష్ణుప్రయాగ. సో ఇలాగా 5 ప్రయాగాలు ఉన్నాయన్నమాట. సో ఈ 5 ప్రయాగాలలో కూడా ప్రతి ప్రయాగలో ఒక నదీ సంగమం అనేది ఉంటుందన్నమాట. సో అలాగా కొన్ని ప్రయాగాల దగ్గర మనం ఆగి చూడటానికి వీలు ఉంటుందన్నమాట. లైక్ ఫొటోస్ తీసుకోవడానికి, లేదంటే ఒక
కొద్దిసేపు మనం వెహికల్ స్టాప్ చేసి 10 to 15 minutes స్పెండ్ చేయాలన్నా చూడొచ్చు అనమాట. బట్ కొన్ని ప్లేసెస్లో ఏంటంటే రన్నింగ్లోనే మనం ఉన్న వెహికల్లోనే వెళ్తూ చూసుకుంటూ వెళ్ళే వెసులుబాటు ఉందన్నమాట. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే అక్కడ చూడాల్సిన టెంపుల్స్, చేయాల్సిన కార్యక్రమాలు అనేది చాలా ఉన్నాయి. ముఖ్యంగా మనం ఇందులో చార్ధాంలో ఏంటంటే యమునోత్రి టెంపుల్. సో యమునోత్రి వెళ్ళాలి అనుకుంటే మనకి అప్ టు జానకి చెట్టి వరకు మాత్రమే వెహికల్స్ వెళ్తాయండి. సో జానకి చెట్టి వరకు మనం వెళ్ళి అక్కడి నుంచి 6 kilometers నడిచి కానీ, డోలి కానీ, గుర్రం కానీ వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఆ టెంపుల్ మనం వెళ్ళి రావాలి అనుకుంటే ఒక ఫుల్ డే టైం పడుతుంది అనమాట యమునోత్రి దర్శనానికి. సో అలాగా యమునోత్రి దర్శనానికి మనం డోలి మీద కానీ, గుర్రం మీద కానీ, లేదంటే నడిచి కానీ వెళ్ళి రావచ్చు. అలాగే నెక్స్ట్ మనం గంగోత్రి టెంపుల్కి వెళ్ళినప్పుడు మనకు పెద్దగా నడిచేది ఏమి ఉండదు. కేవలం ఒక 1/2 నుంచి 1 kilometer మాత్రమే టెంపుల్ దగ్గరికి నడిచి వెళ్ళి అక్కడ గంగా నదిలో స్నానం చేసి గంగా పూజా కార్యక్రమాలు, తర్వాత అక్కడ ఏమన్నా సరే మనం కార్యక్రమాలు ఏదైనా చేయించాలనుకున్నా పూజారులు అందుబాటులో ఉంటారు. పూజలు అన్నీ కూడా గంగా నది ఒడ్డున చేసుకొని గంగామాత అమ్మవారి దర్శనం చేసుకొని నెక్స్ట్ మనం అక్కడ నుంచి కేదార్నాథ్ వెళ్తాం. సో ఈ కేదార్నాథ్ టెంపుల్ ఏంటంటే మనం ముందుగా యమునోత్రి వెళ్ళినట్టు 6 kilometers, ఇక్కడ కూడా ఏంటంటే 16 kilometers నడిచి కానీ, డోలి కానీ, గుర్రం మీద కానీ వెళ్ళాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఒకవేళ మనం ముందుగానే అంటే చార్ధామ్ యాత్ర ప్రీ ప్లాన్డ్గా ఒక 1 month, 1.5 months బిఫోరే ప్లాన్ చేసుకుంటే అక్కడ మనకి హెలికాప్టర్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట కేదార్నాథ్ది. సో ప్రెసెంట్ యాజ్ ఆఫ్ నో ఈ ఇయర్కి సంబంధించి చూసుకుంటే మనకు April 11th ఈ హెలికాప్టర్ టికెట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి అన్నమాట. సో రాబోతున్న సీజన్కి సంబంధించి సో April 11th మనకి హెలికాప్టర్ టికెట్స్ అనేది ఓపెన్ అవుతున్నాయి. సో మనం ఆన్లైన్లో ముందుగానే హెలికాప్టర్ టికెట్స్ కన్నా చేసుకుంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కేదార్నాథ్ దర్శనానికి మనం హెలికాప్టర్లో వెళ్ళి రావచ్చు అనమాట. సో మొత్తానికి ఈ ప్యాకేజ్లో ఇప్పుడు చార్ధామ్ యాత్రకి వెళ్ళాలంటే మాత్రం కేవలం డబ్బులు, టైం ఉంటే సరిపోదు. ఇవన్నీ కూడా కొంచెం సాహసోపేతంగా ఉన్నాయి కాబట్టి కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అనేది కూడా ముందే మెయింటైన్ చేయాలంటారు. ఎగ్జాక్ట్లీ అండి. సో అలాగే ఇక్కడ మనము కేదార్నాథ్ అంతా చూసుకున్నాక ఎప్పుడైతే మనం బద్రీనాథ్ వెళ్తామో సో బద్రీనాథ్లో ఏంటంటే మనకి ఎక్కువ నడిచేది ఏమి ఉండదు. ఒక 1 kilometer మాత్రమే నడిచేది ఉంటుంది. సో బద్రీనాథ్ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ కూడా ఏంటంటే పక్కనే మనకు బ్రహ్మకపాలం అనేది ఉంటుంది అనమాట ప్లేస్. ఆ ప్లేస్లో వెళ్ళేటువంటి ప్రతి పిలిగ్రిమ్ కూడా పిండ ప్రధాన కార్యక్రమాలను చేస్తారనమాట. సో ఆ కార్యక్రమానికి కావాల్సినటువంటి టైము, అలాగే అక్కడ ఉన్నటువంటి తెలుగు పూజారులతో ముందుగానే మాట్లాడి ఆ పూజా కార్యక్రమం అంతా కూడా చేసి పెడతారనమాట. సో ఇలాగా మెయిన్గా ఉన్నటువంటి ఆ 4 temples ఇందులో కవర్ అవుతాయి. యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. కొన్నిటికేమో నేరుగా మనం వెహికల్తోనే వెళ్ళిపోయి దర్శనాలు చేసుకోవచ్చు. కొన్నిటికి కొంచెం కష్టంగా వెళ్ళి చేయాల్సి ఉంటుంది అనమాట. సో వాటన్నిటికీ ఒక సపరేట్ ప్లానింగ్ అనేది ఉంటుంది. సో అదంతా కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ అండి. సో ఇందులో మనము ఈ 12 nights 13 days టూర్లో కంప్లీట్గా మనము ఢిల్లీలో స్టార్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ ఢిల్లీ వచ్చేంత వరకు కూడా వెహికల్ ఫెసిలిటీ అనేది ఉంటుంది అనమాట. మరి ఫుడ్, అకామిడేషన్, హోటల్ ఇవన్నీ కూడా ఎలా ఉంటుంది? కొంచెం మంచి ఒక 3 star 5 star ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లేదండి, అక్కడ అంతా కూడా ఏంటంటే నార్మల్ డిలక్స్ హోటల్సే ఉంటాయి మనం ఇస్తున్న ప్యాకేజ్లో. ఫుడ్ గురించి చూసుకుంటే అండి ప్రతి దగ్గర ఒక బేస్ కిచెన్ ఉంటుందండి మనది. ఇప్పుడు పిలిగ్రిమ్స్ హరిద్వార్ వెళ్ళారు, అక్కడ ఒక బేస్ కిచెన్ ఉంటుంది. అక్కడ మనకు ఒక 2 hotels 3 hotels మనకు టచ్లో ఉన్నాయి అనమాట. సో కస్టమర్ ఎక్కడ స్టే చేసినా సరే వాళ్ళకి ఫుడ్ మాత్రం కంప్లీట్గా మన తెలుగు భోజనమే వెళ్తుందండి. ఎందుకంటే ప్రతి దగ్గరలో బేస్ కిచెన్ ఉంటుంది. హరిద్వార్లో ఒక బేస్ కిచెన్ ఉంటుంది, యమునోత్రికి సంబంధించి రాణాచెట్టిలో ఒక బేస్ కిచెన్ ఉంటుంది, గంగోత్రికి సంబంధించి మనం ఉత్తరకాశీలో ఒక బేస్ కిచెన్ పెడతాము, కేదార్నాథ్కి సంబంధించి రాంపూర్లో ఒక కిచెన్ ఉంటుంది, బద్రీనాథ్కి సంబంధించి బద్రీనాథ్ కంటే ఒక 20 kilometers బిఫోర్ పాండుకేశ్వర్లో మన బేస్ కిచెన్ అనేది ఉంటుంది అనమాట. ఇలాగా ప్రతి ప్లేస్లో బేస్ కిచెన్ అనేది ఉంటుంది. సో వెళ్ళేటువంటి ప్రతి పిలిగ్రిమ్కి కూడా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రతి ఒక్కటి కూడా కంప్లీట్ మన తెలుగు భోజనమే ఉంటుందన్నమాట. సో వాళ్ళు ఎనీ టైం ఏ టైంకి వాళ్ళు వెళ్ళాలి, ఎలా ఉంటుంది అక్కడ షెడ్యూల్ అనేది ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళ ఫుడ్ మెనూ కూడా ముందుగానే డిసైడ్ చేసి ఏర్పాటు చేస్తారనమాట. ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్ళొచ్చండి ఇక్కడికంటే? కొంచెం ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. హెల్త్ పరంగా ఫిట్ ఉన్న వాళ్ళు, అలాగే ఏదైనా మనకి శ్వాసకు సంబంధించి ప్రాబ్లం లేని వాళ్ళు ఎవరైనా సరే వెళ్ళొచ్చు అనమాట. ఏజ్ లిమిట్ అయితే ఏం లేదు. బట్ ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలనుకుంటే ఒక చిన్న రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి ఏంటి అనేసి మేమే చేసి పెడతాము. సో దానికి సపరేట్ ఛార్జెస్ ఏమి ఉండవు అనమాట. సో మన దగ్గర ప్యాకేజ్ బుక్ చేసుకుని వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ చేసి, అలాగే వాళ్ళు హెలికాప్టర్ టికెట్స్ ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే కూడా ఎలా చేయాలి ఏంటి అన్న ప్రొసీజర్ వాళ్ళకి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది అనమాట. రైట్, జశ్వంత్ గారు చార్ధామ్ యాత్ర గురించి మాకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. నమస్తే అండి. రైట్, చూసారు కదండి, చార్ధామ్ యాత్ర ఇయర్లో కొన్ని నెలలు మాత్రమే ఉండేటువంటి ఈ చార్ధామ్ యాత్రకి వెళ్ళాలి, జశ్వంత్ గారు చెప్పిన ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయాలి, చక్కగా చూసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నెంబర్కి ముందుగానే కాల్ చేయండి, మీ టూర్ని బుక్ చేసుకోండి.